మన ఇంటిలో మనం ఏ వంట చేసినా కూడా దాన్ని ఆరోగ్యవంతంగా మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త పద్ధతులు మనం పాటించాలి, పాత పద్ధతులను జ్ఞాపకం చేసుకోవాలి. మన పేరెంట్స్ పూర్వీకులు చేసేటువంటి వంటల్ని కొన్ని తిరిగి మనము అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయ తాలింపు సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువగా మార్చకూడదు, వాడ్చకూడదు. కూరగాయలు లిమిటెడ్గానే బాయిల్ అవ్వాలి. ముందుగా ఒక గిన్నెలో నూనె వేసుకొని మందపాటి గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. దానిలో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని సింపుల్గా వేయించుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేయాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు కూడా కూరగాయల్ని కొంచెం త్వరగా మెత్తగా అయ్యేటట్లుగా చేస్తాయి. బాగా కలియబెట్టి ఒక 2 నిమిషాలు లేదంటే 5 నిమిషాల వరకు కూడా మనము మూత పెట్టి మగ్గించాలండి. అప్పుడు అవి మెత్తబడిపోతాయి, బాగా ఉడుకుతాయండి. మూత పెట్టినందువల్ల ఆవిరి బయటికి పోదు, దానిలో విలువైన పోషకాలు కూడా ఆవిరి రూపంలో బయటికి వెళ్లకుండా ఉంటాయండి. ఇందులోనికి ముందుగా కొంచెం జీలకర్ర, అందులో ధనియాల పొడి, కారపొడి, వెల్లుల్లి వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పొడిని తీసుకొని ముందుగా మగ్గినటువంటి కాకరకాయ ముక్కలలోనికి వేసుకొని నిదానముగా కలియబెట్టాలండి. సన్నని మంట మీద చేయాలి ఈ పని. ఈ విధంగా చేసినప్పుడు మాడకుండా కారము టేస్ట్గా తయారవుతుంది తాలింపు. చివరిగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని పైన చల్లుకొని మనం వడ్డించుకోవటమే ఫ్రెండ్స్. నువ్వులలో కాల్షియం ఉంటుంది, ఎముకలకు మంచిదండి. అందుకని అన్నిట్లో కూడా వేయాలి.